హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇంతకుముందు ఒక షార్ట్ చేసామన్నమాట 3 నిమిషాలది. ఏపీపీఈ సెట్ గురించి అనమాట. మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి ఆంధ్రప్రదేశ్లో బీపీఈడి 2 ఇయర్స్, అదేవిధంగా డిపిఈడి 2 ఇయర్స్ ఉంటుంది. దానికి వచ్చేసి మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగిందని అయితే చెప్పాము. నోటిఫికేషన్ వచ్చేసి మార్చి 27 రిలీజ్ కావడం జరిగింది. అప్లై చేయడానికి ఈరోజు మనకు 1వ తేదీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిందండి. మనం దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా మీకు ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోతే ఈ వీడియో మీ బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, సన్నిహితుల్లో కానీ ఎవరికైనా ఉపయోగపడవచ్చు. సో ముందుగా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట, బీపీఈడి అనమాట. అంటే ఎవరైతే డిగ్రీ తర్వాత బీఈడి ఎలా చేస్తారు, బీఈడి డిగ్రీ, అదేవిధంగా కూడా మనకు గవర్నమెంట్ జాబ్స్ కొరకు లేదా ప్రైవేట్ యూనివర్సిటీలలో జాబ్స్ కొరకు లేదా ఆర్గనైజేషన్లో జాబ్స్ కొరకు కూడా మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ దానికి వచ్చేసి ఇది 2 ఇయర్స్ కోర్స్ ఉంటుందన్నమాట. మనకు సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 7వ తేదీ వరకు ఉందన్నమాట. మనకు 7 జూన్ వరకు దాదాపు నెల 7 రోజులు ఉందనుకోండి మనకు. తర్వాత సబ్మిషన్ విత్ లేట్ ఫీ 1000 రూపాయలతో 11వ తేదీ 6వ నెల వరకు ఉంటుంది. అదేవిధంగా సబ్మిషన్ విత్ లేట్ ఫీ 2000తో 13/6/2025 వరకు ఉంటుందండి. ఒకవేళ మనం అప్లై చేసుకున్న తర్వాత పొరపాటున ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయంటే ఆ కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా మనకైతే అవకాశం ఇస్తారు. 12 నుంచి 14 రోజులు అనమాట జూన్లో. సో మనకు వచ్చేసి డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి 17/6/2025 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్స్ స్కిల్ టెస్ట్ వచ్చేసి నాగార్జున యూనివర్సిటీలో 23/6/2025 నుంచి అయితే కండక్ట్ చేస్తారు. దాని గురించి మనకు కంప్లీట్గా ఎప్పటికప్పుడు వెబ్సైట్ ద్వారా మనకు తెలియజేస్తుంటారు, ఈమెయిల్స్ ద్వారా. రిపోర్టింగ్ టైమ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ గేమ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి 6 గంటలకు ఉదయం అక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రిపోర్ట్ చేయమన్నారనమాట 23వ తేదీకి. తర్వాత మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఎండ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్స్, దాన్ని బట్టి మనకి ఇప్పుడు ముగుస్తుందనే తెలియజేస్తుంది. అనౌన్స్మెంట్ రిజల్ట్ వచ్చేసి మనకు 1 వీక్ ఆఫ్టర్ ది లాస్ట్ డే అయితే ఉంటుందన్నమాట. మనం దీని గురించి మనకు పర్టికులర్స్ ఆఫ్ ఏపీపీఈ సెట్ 2025 దీని గురించి తెలుసుకుంటే మనకు ఈ బీపీఈడి ఎంపీఈడి కాదు, మనకు ఇది బీపీఈడి చేయడానికి వచ్చేసి మనకు 2 ఇయర్స్ డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారనమాట. అదేవిధంగా మనకు డిపిఈడికి వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. రెండు కూడా 2 ఇయర్స్ కోర్సులు ఉంటాయి అనమాట. వీటికైతే మనకు ఎగ్జామ్స్ ఉంటుంది, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్, గేమ్ అనేది ఉంటుంది. మనం ఇందాకే చెప్పుకున్నాము. ఎగ్జామ్ ఫీ కూడా ఉంటుందండి మనకు. మళ్ళీ లేట్ ఫీ అది వేరు. మనం అప్లై చేసుకోవడానికి కూడా మనకు ఫీజు అయితే ఉంటుందండి. 900 రూపాయలు ఉంటుంది బహుశా. దాని డీటెయిల్స్ కూడా మనం చెప్దాం ఇక్కడ. మనకు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి వచ్చేసి జనరల్ వాళ్ళకి వచ్చేసి 900 ఉంటుంది, 800 వచ్చేసి బీసీ వాళ్ళకు ఉంటుంది అనమాట, 700 వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ గురించి మళ్ళీ మీకు ఒకసారి చెప్తానండి. 7/6/2025 వరకు లేట్ ఫీజు లేకుండా, ఎటువంటి లేట్ ఫీజు లేకుండా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనం మర్చిపోయాము, గుర్తు లేదనుకుంటే లేట్ ఫీ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. 1000 రూపాయలు 2000 లేట్ ఫీతో కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 11/6/2025 నుంచి 13/6/2025 వరకు ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ అయితే మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుంటే మనం ఇందాక ఫర్ మెనీ క్యాండిడేట్స్కి వచ్చేసి కంపల్సరీ ఈవెంట్స్ అనమాట. ఎటువంటి ఆప్షన్ ఉండదు. 100 మీటర్ల పరుగు పందెం ఉంటుంది 100 మార్కులకు. పుట్టింగ్ ద షార్ట్ సిట్ కేజెస్ 100 మార్కులు ఉంటుంది. 800 మీటర్స్ రన్ ఉంటుంది 100 మార్కులకు. అదేవిధంగా మనకు ఉమెన్స్కి వచ్చేసి 100 మీటర్స్ రన్ వచ్చేసి 100 మార్కులు ఉంటుంది. పుట్టింగ్ ద షార్ట్స్ వచ్చేసి వీళ్ళకి 4 కేజీలు ఉంటుంది, 400 మీటర్స్ రన్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఆప్షనల్ ఈవెంట్ కావాలనుకుంటే లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ 100 మార్కులు ఉంటుంది, ఆప్షనల్ ఈవెంట్ అనమాట. సేమ్ మహిళలకు కూడా ఇదే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా ఒక స్కిల్ టెస్టింగ్ గేమ్లో ఉంటుంది అనమాట 100 మార్కులకు. బాల్ బ్యాడ్మింటన్ కానీ, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్, ఇది వచ్చేసి మనకు ఖచ్చితంగా అక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే కండక్ట్ చేస్తారు. మనం దాని గురించి అయితే చెప్పుకున్నాం అనమాట.
మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అయితే రెడీగా పెట్టుకొని ఉండాలండి. స్క్రూనిటీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అనే చెప్తా ఉన్నారనమాట. స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏదైనా ఉంటే పాస్ సర్టిఫికేట్ మనకు ఏమన్నా ఎన్ఐఎస్ కానీ కానీ స్పోర్ట్స్లో కానీ ఏదైనా ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్నా ఓకే. ఎన్సీసీ సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ కానీ బి సర్టిఫికేట్ కానీ ఉంటే కూడా అవన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకుని అయితే మనకు వెళ్ళమంటున్నారు. రిజిస్ట్రేషన్ ఫీ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఏపీపీఈ సెట్ 2025 అనమాట. హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ నంబరు, ఫోన్ నెంబరు, ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికేటు, పేరెంట్స్ ఇన్కమ్ అప్ టు 1 lakh ఆర్ అప్ టు 2 lakhs ఆర్ మోర్ దాన్ 2 lakhs రూపీస్, ఏదైనా రేషన్ కార్డు, స్టడీలో ఆర్ రెసిడెన్స్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. ఈ అప్లై చేసే విధానం అయితే ఎంసెట్ ఏ విధంగా అప్లై చేస్తామో కంప్లీట్గా అదే ప్రాసెస్లో 5 స్టెప్పుల్లో ఉంటుందన్నమాట అప్లై చేసుకోవడానికి మనకు. అది మీరు గమనించండి. ద క్యాండిడేట్ షుడ్ పే ద రిజిస్ట్రేషన్ ఫీ అయితే అప్లై చేయాలి. మనం చెప్పాం కదా ఏపీ ఆన్లైన్, వీళ్ళకి వెబ్సైట్ ఇచ్చారు టీఎస్ ఆన్లైన్, ఈ సేవ కావచ్చు, మీ సేవ కావచ్చు, డైరెక్ట్ లేదంటే వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ద్వారా గేట్వేలోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు మొబైల్ నుంచి కూడా ఫీ పే చేసి మొబైల్ నుంచే కూడా అప్లై చేసుకోవచ్చండి. మీ దగ్గర అన్ని అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మాట్లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ ఒక సిగ్నేచర్ కానీ ఫోటో కానీ కావాల్సిన కేబీలో మనం చేసేసుకొని పెట్టుకుంటే మీరు త్రూ డైరెక్ట్ మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి మనం మీ సేవా సెంటర్కి లేదా బయట కంప్యూటర్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30% అగ్రిగేట్ మార్క్స్ అలాటెడ్ ఫర్ ఆల్ ది టెస్ట్ ఐటమ్స్, దట్ ఈస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫర్ 400 మార్క్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్స్ ఫర్ 100 మార్క్స్ అన్నారు. టోటల్ వచ్చేసి 500 మార్కులు అని చెప్తున్నారు. దేర్ ఇస్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని అయితే ఇస్తున్నారు. చూడండి, గమనించండి. దేర్ షెల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ది క్యాండిడేట్ బిలాంగ్ టు ద కేటగిరీ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. గమనించండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి అయితే లేదని అయితే చెప్తున్నారనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే కూడా మనకు అప్లై అయితే చేసుకోండి. ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల్లో మనం ఎవరైతే ఈ బీపీఈడి డిపిఈడి చదవాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉందో, ఇటువంటి స్పోర్ట్కి సంబంధించినటువంటి సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి. మరి మంచిగా మనకు ఇది రేపొద్దున మనకు నోటిఫికేషన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి టీచర్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాటితో పాటు మనకు కూడా ఖాళీలు అయితే బీపీఈడి డిపిఈడి చేసిన వాళ్ళకు కూడా ఖాళీలు చూపిస్తారు. సో అతి త్వరలో మనకు అంటే ఈ సంవత్సరానికి రావచ్చు డిఎస్సి నోటిఫికేషన్. ఇది నెక్స్ట్ టైం కన్నా ఉపయోగపడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.